హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలోని జీవులు తమలో ఎన్నో అద్భుతమైన రహస్యాలను దాచుకుని ఉంటాయి. తాజాగా ఒక ఎడారి బల్లి నీరు తాగే ప్రత్యేక విధానం శాస్త్రవేత్తలకు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రేరణగా మారింది. ఈ కొత్త వ్యవస్థ భూమిలోని తేమను సేకరించడమే కాకుండా కలుషిత నీటిని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కూడా చూపించింది. మరి ఆ బల్లేంటి, శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సియుంగ్ జూ లీ నేతృత్వంలోని పరిశోధక బృందం నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జనరల్లో ప్రచురితమయ్యాయి. అమెరికా నైరుతి ప్రాంతాలు, ఉత్తర మెక్సికో ఎడారుల్లో కనిపించే డెజర్ట్ హార్న్డ్ లిజార్డ్ అనేటువంటి ఎడారి బల్లి అత్యంత పొడి ప్రాంతాల్లో జీవిస్తుంది. అక్కడ నీరు చాలా అరుదుగా లభిస్తుంది. అందుకే ఈ బల్లి తన చర్మంపై ఉన్న సూక్ష్మ కాలువల సహాయంతో తేమను, నీటి బిందువులను తన శరీరంపైకి లాక్కుంటుంది. అయితే ఆ నీరు నోటి వరకు ఎలా చేరుతుందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. దీనిని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 12 బల్లులపై హైస్పీడ్ కెమెరాలతో పరిశీలనలు చేశారు. నీటిని వాటి వీపుపై చల్లినప్పుడు బల్లులు నోరు నెమ్మదిగా తెరిచి వేగంగా మూసే ప్రత్యేక కదలికలను చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియలో చర్మంలోని సూక్ష్మ కాలువల ద్వారా వచ్చిన నీరు క్రమంగా నోటి మూలల వైపు చేరుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విధానం వల్ల చాలా తక్కువ నీరు వృధా అవుతుందని, దాదాపు 85% నీటిని సమర్థవంతంగా సేకరించగలుగుతున్నాయని వారు తెలిపారు. ఈ సూత్రాన్ని ఆధారంగా తీసుకుని శాస్త్రవేత్తలు ఒక కొత్త నీటి సేకరణ వ్యవస్థను రూపొందించారు. ఇందులో స్పాంజ్ తరహా పదార్థం భూమిలోని తేమను పీల్చుకుంటుంది. తర్వాత బల్లి దవడ కదలికలను అనుకరించే యాంత్రిక వ్యవస్థ ఆ నీటిని సేకరిస్తుంది. పరీక్షల్లో ఈ పరికరం కలుషిత నీటిలోని సీసం, ఆర్సెనిక్ వంటి హానికర పదార్థాలను సుమారు 95% వరకు తొలగించగలిగింది. దీంతో భవిష్యత్తులో కరువు ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే సాంకేతికతగా ఇది ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా, ప్రకృతిలోని చిన్న జీవులు కూడా ఆధునిక సాంకేతికతకు ఎంత గొప్ప ప్రేరణగా నిలుస్తాయో ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఎడారి బల్లి నీరు త్రాగేటువంటి విధానం ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ భవిష్యత్తులో నీటి కొరతతో బాధపడుతున్నటువంటి ప్రాంతాలకు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.